ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్. విజయవాడ నగర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న శ్రీరామనవమి వేడుకలు. ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవం. విజయవాడలో వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని తీర్మానం. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు సంచలన ఆరోపణలు. అప్పులు తీసుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతుందని ఎద్దేవా. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తాం స్పష్టం చేసిన మాజీ మంత్రి పీతల సుజాత. విజయవాడ నగర వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. చల్వ పందిళ్లను ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి శ్రీరామచంద్రుని కళ్యాణ ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివ కేశవ ఆలయంలో శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వరదరాజస్వామి భక్తులకు సవివరంగా వివరించారు. శ్రీరాముని సుపరిపాలన, ఆయన మార్గదర్శకాలను అనుసరించి భక్తుల జీవితంలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు స్వామి చరణ్ మాట్లాడుతూ శివకేశవ ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో దంపతులతో పాటుగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీ శివకేశవ ఆలయంలో నూతనంగా డాక్టర్ కేఎల్ రావు కళావేదికను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళావేదిక కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించామని భక్తులకు నామమాత్రపు రుసుముతో అద్దెకివ్వనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైల్వే కాలనీలో నెలకొని ఉన్నటువంటి శివకేశవ ఆలయంలో శ్రీ కోదండరామస్వామి వారి యొక్క కళ్యాణం ఈ రోజున వైభవంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాం. 1972లో స్థాపించినటువంటి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ రోజున అన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి కళావేదిక కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళావేదిక డాక్టర్ కేఎల్ రావు గారి పేరు మీద డాక్టర్ కేఎల్ రావు కళావేదిక అని నామకరణం చేయడం జరిగింది. ఇందులో శుభకార్యాలు ఏవి చేసుకోవాలన్నా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి భక్తులు గమనించి తమకు అవసరమైనప్పుడు ఆలయ కమిటీ వారిని సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆలయంలో ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం భక్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి చేయించుకోవచ్చు. ప్రతి గురువారం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 3 కళ్యాణాలు జరుగుతాయి. పునర్వసు నక్షత్రం రోజున మన రాముల వారి కళ్యాణం, ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివ కళ్యాణం, అదేవిధంగా ఈ యొక్క మన శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. 516 రూపాయలు రుసుము చెల్లించి ఎవరైనా కళ్యాణం చేయించుకోవచ్చు. ఇది మా యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మీ అందరి యొక్క చేయూతతో ఈ యొక్క భక్తుల యొక్క సహకారంతో గోశాల కూడా నిర్వహించబడుతున్నది. 24 గోవులను మనం పోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా అర్థిస్తున్నాం. మీ పేరు? నా పేరు స్వామి చరణ్, ప్రెసిడెంట్ ఈ ఆలయ కమిటీ. శ్రీ విశ్వవసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ నవమి పునర్సు నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశములలో అభిజిత్ లగ్నంలో సీతా సమేత కోదండరామస్వామి వారికి, శ్రీరామచంద్రమూర్తికి, సీతామహాలక్ష్మికి దేవస్థానంలో మా చైర్మన్ గారు శ్రీ స్వామి చరణ్ గారు, ఇతర కమిటీ సభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలతో, భక్తుల ఆదరాభిమానాలతో గత 60 సంవత్సరాలుగా ఈ కళ్యాణం వార్షికంగా ప్రతి నెల కళ్యాణం జరుగుతున్నప్పటికీ కూడా వార్షిక కళ్యాణంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి అభిజిత్ లగ్నంలో
కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చూసిన వారందరూ కూడా అదృష్టవంతులు. ఈ కళ్యాణ మహోత్సవం విశేషం, మా దేవస్థానంలో ఉన్న విశేషం, వివాహం కాని కన్యామణులకు, వివాహం కాని వరులకి స్వామి దయ వల్ల చక్కని వివాహంతో పాటుగా చక్కని సంతానం కలిగి వారు కుటుంబ సభ్యులందరితో పాటుగా మా ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి యొక్క సహాయ సహకారంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా దినదినాభివృద్ధి చెందారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానంలో విశేషంగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా నిత్యము ఇక్కడ యజ్ఞ యాగాదులు, హోమాలు, అలాగే నాగకాల సర్పదోష పూజలు, కాలసర్పదోష పూజలతో పాటుగా సర్పదోష పూజలతో పాటుగా నాగ ప్రతిష్టా కార్యక్రమాలు, అలాగే జాతక చక్రంలో ఉన్న ప్రతి వారికి వారి యొక్క దోష పరిహారార్థం చేసే హోమాలు, నిత్యక్రతువుగా యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, ఈశ్వరాభిషేకాలు, ప్రత్యేక రుద్రాభిషేకాలు, ఇవన్నీ మా దేవస్థానం వారి సహకారంతో భక్తుల ఆదరాభిమానంతో ఇక్కడ విశేషంగా ఈ క్షేత్రం భాసిల్లుతున్నది. ఇక్కడ విశేషంగా ముఖ్యంగా ఈ క్షేత్రంలోనే ఈ దేవస్థానం భక్తుల్లో కొంతమంది కళ్యాణాలు జరుపుకుంటారని అడుగుతున్నారు కనుక స్వామి సన్నిధిలో, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే కళ్యాణం చేసుకోవడానికి మా చైర్మన్ గారు, ఇతర కమిటీ సభ్యులంతా, శివకేశ్వర సభ్యులంతా కూడా కష్టపడి కళామండపం ఏర్పాటు చేశారు. చాలా రీజనబుల్గా ఇది ఇవ్వటం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ క్షేత్రంలో, ఈ కళామందిరంలో రమాసమేత వీరవెంకట సత్యనారాయణ సంవర్తాలు సామూహికంగా 1000 మంది దంపతుల చేత ఇక్కడ చేయించాం. అలాగే 500 మంది దంపతుల చేత శ్రవణ నక్షత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం చేశాం. ఈరోజు 116 మంది దంపతుల చేత శ్రీరామనవమి సందర్భంగా రీప్లేస్మెంట్ చేసి డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ స్వామివారి యొక్క కళ్యాణం జరుపుతున్నాం. అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ భక్తులందరూ కూడా మీ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, ఏ సమస్య ఉన్నా సరే శివకేశవాలయానికి ఇచ్చేసి, సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఉన్న మన శివకేశవాలయానికి ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోండి. అట్టి కష్టాలు పోయి మీ సంకల్పాలన్నీ కూడా, మీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. విఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో విఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిఐటియు నాయకులు మా మహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విఆర్ఏలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. విఆర్ఏలకు పే స్కేల్ జీతాలను అమలు చేసి జీతంతో పాటు డిఏ కలిపి ఇవ్వాలన్నారు. విఆర్ఓ అటెండర్, వాచ్మెన్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్న విఆర్ఏల సమస్యలు పరిష్కారం అవ్వడం లేదన్నారు. చాలిన జీతాలతో విఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి విఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని రాష్ట్ర సదస్సు ద్వారా తీర్మానం చేశామన్నారు. విజయవాడలో విఆర్ఏల రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. రెవెన్యూ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడంలో విఆర్ఏలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. భూములు గుర్తించడం కానీ, అలాగే గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా విఆర్ఏలు ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. కానీ విఆర్ఏలు ఈరోజు వాళ్ళ జీవన పరిస్థితులు చూసుకుంటే కేవలం 10,500 వాళ్ళకి జీతం ఇస్తున్నారు. 10,500తో కుటుంబం ఏ విధంగా జీవిస్తుంది? అలాగే డిఏ అని చెప్పేసి ఇచ్చి, అది 500 ఇచ్చి లాస్ట్ గవర్నమెంట్ దాన్ని రికవరీ కూడా చేసింది. ఇది దారుణమైనటువంటి విషయం. మరి ఇచ్చింది కూడా డిఏని జీతంలో కలపకపోవటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అందువల్ల ఈ అన్ని అంశాల మీద కూడా ఇవాళ వీటిలో ఇక్కడ చర్చించి వీటన్నిటినీ కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. కానీ విఆర్ఏల సంఘం చేస్తున్నటువంటి ఈ సదస్సుకి మేము పూర్తి మద్దతు ఇస్తూ వీళ్ళ డిమాండ్లని పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఆయన త్వరలోనే కలిసి ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం. రాష్ట్రంలో విఆర్ఏలతోటి వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు.
పాలకులు మారుతున్నారు తప్ప వీఆర్ఏల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. 10,500 రూపాయలతోటి కష్టంగా వీఆర్ఏలు బతుకుతూ ఉన్నారు. వీఆర్ఏలకి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ పే స్కేల్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నా ప్రభుత్వాలు పెడచెవిని పెడతా ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళు అనేక మంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. విఆర్ఓ, అటెండర్, వాచ్మెను, రికార్డ్ అసిస్టెంటు, డ్రైవర్ పోస్టులు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయట్లా. ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళు వయోపరిమితి దాటిపోయి ప్రమోషన్లు కోల్పోయి ఎల్లకాలం కూడా వీఆర్ఏగానే పనిచేయాల్సినటువంటి దుస్థితి దాపురిస్తూ ఉంది. తక్షణం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు భర్తీ చేయాలి. అటెండర్, వాచ్మెన్ పోస్టులో 70% పోస్టులు వీఆర్ఏలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రుల స్థానంలో పనిచేస్తున్నటువంటి నామినీలు ఎవరైతే ఉన్నారో దశాబ్దాల తరబడి నామినీలుగానే పనిచేస్తున్నారు. వాళ్ళని వీఆర్ఏలుగా గుర్తించమని అడుగుతా ఉన్నాం. వీఆర్ఏలుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. గతంలో చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వీళ్ళ జీతాలని 15,000 రూపాయలు పెంచుతా ఉన్నారు. మాటలు ఇస్తున్నారు తప్ప, హామీల వర్షం కురిపిస్తున్నారు తప్ప ఏ రోజు జీతాలు పెంచే పని లేదు. గత 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. ఉన్న జీతంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనితోడు ఆర్థిక అదనంగా ఇతర పని భారాలు మోపుతా ఉన్నారు. నైట్ డ్యూటీలు, వాస్తవానికి నైట్ డ్యూటీలు చట్టవిరుద్ధంగా వేసిన డ్యూటీలు. ఎక్కడో ఫైలు తగలబడిపోయినాయని ఆ ఫైళ్ళను కాపాడే పేరుతో రాష్ట్రమంతా డ్యూటీలు వేశారు. నెలల తరబడి మేము అడుగుతున్నాం, నిబంధనలకు విరుద్ధంగా వేసిన నైట్ డ్యూటీలు రద్దు చేయమని. నైట్ డ్యూటీలు రద్దు చేయాలి. ఇప్పుడు ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు వేస్తున్నారు, రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు వేస్తున్నారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమైనవి. మా వాళ్ళు ప్రమోషన్లు ఇస్తే ఆ ప్రమోషన్లు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ డ్యూటీలు చేస్తారు. ఆడామగ తేడా లేకుండా డ్యూటీలు వేస్తున్నారు. ప్రాణాలకు రక్షణ లేదు. ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. పైగా ఈ అదనపు డ్యూటీలు వేసి ఈ అదనపు డ్యూటీలు చేసే వాళ్ళకి టీఏలు లేవు, డిఏలు లేవు. సొంత జేబులో డబ్బులు పెట్టి పనిచేయాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంది. రీసర్వేల పేరుతో మైళ్ళ కొద్దీ పంపుతున్నారు. టీఏలు లేవు, డిఏలు లేవు. కాబట్టి చంద్రబాబు గారిని మేము ఒకటి అడుగుతున్నాం, మీరు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించండి. గతంలో మీరు వీఆర్ఏలకు ఏమైతే హామీలు ఇచ్చారో వీళ్ళకి భద్రత కల్పిస్తామని, అట్లాగే వీళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి జీతాలు పెంచుతామని చెప్పారో అవి పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకు వెళ్ళాలని ఈరోజు విజయవాడలో జరుగుతున్న సదస్సు నిర్ణయిస్తూ ఉంది. భవిష్యత్తులో కింది నుంచి మండల స్థాయి నుంచి కలెక్టర్ దాకా, మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా రాయబారాలు నిర్వహిస్తాం. జిల్లా కలెక్టరేట్ల దగ్గర దీక్షలు, రాష్ట్ర స్థాయిలో కూడా దీక్షలు నిర్వహించి సామూహికంగా రాయబారాలు నిర్వహించి ఈ ప్రభుత్వంతో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వీఆర్ఏలని రోడ్డెక్కించి ధర్నాలు, మొట్టళ్ళ పేరుతో సమ్మెల దాకా తీసుకెళ్లకుండా సానుకూలంగా సమస్యలు పరిష్కారం చేయాలి. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చెబుతూనే ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెస్తూ ప్రజల నెత్తిన చిప్పలు పెడుతోందంటూ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. అప్పులు తీసుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతోందని ఎద్దేవా చేశారు. 11 ఏళ్ల కాలంలోనే 1,47,655 కోట్ల అప్పు చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ దుయ్యబట్టారు. కేవలం అమరావతి కోసమే 52,000 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని అన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో అత్యుత్సాహం చూపే కంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని వారు కోరారు. అభివృద్ధి మంత్రం పేరిట ప్రజలకు చూపిస్తున్న బొమ్మ, ఆ బొమ్మ నీటిలో జరుగుతున్న అకృత్యాలు, టెండర్లు, కాంట్రాక్టులో జరుగుతున్న అవకతవకలు, తద్వారా దోపిడీ, ప్రజల యొక్క ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనేది ఈరోజు మా అంశం. అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలకు చెప్పి ఇవాళ ఇమ్మడి ముబ్బడిగా అప్పులు చేసి, ఓ పక్కనేమో ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావు అని చెబుతూ, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తున్న లెక్కలేని అప్పులకు ఈ అప్పులన్నీ కూడా అదనం. అంతిమంగా ప్రజల నెత్తి మీద అప్పులు వారి చేతిలో చెప్పులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పులను తీసుకురావడంలో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు లేవు. 11 నెలల కాలంలోనే 1,43,655 కోట్ల రూపాయల అప్పుని చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది.
ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు 26,000 కోట్ల రూపాయలు. ఇందులో కేవలం అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పుల విలువ 26,000 కోట్ల రూపాయలు. ఈ 26,000 కోట్లను కలుపుకొని అమరావతి కోసం తేవబోతున్న అప్పులు మొత్తం 52,000 కోట్ల రూపాయలు. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మీడియా మిత్రులారా, 11 నెలల కాలానికే 1,47,655 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కేవలం అమరావతి నిర్మాణం కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే తీసుకురావటంలో విజయవంతమైంది. ఒక్క వరల్డ్ బ్యాంక్ నుంచే 15,000 కోట్ల రూపాయలు, KfW జర్మనీ సంస్థ నుంచి 5 కోట్ల రూపాయలు, CRDA నుంచి 21,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలను ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేమేమంటున్నామంటే, అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో మీరు చూపిస్తున్న అత్యుత్సాహము, చొరవ క్రియాశీలకంగా ప్రజలకు, రాష్ట్రానికి ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతున్నాం. తెస్తున్న అప్పులకు, జరుగుతున్న పనులకు పొంతన లేదని, రూపాయికయ్యే నిర్మాణాలను 10 రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం. తద్వారా మీరు 1,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దుబారాగా చేస్తున్నారనేది అంశం. ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు. షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం మధ్యస్థంగా ఆగిపోయి వాటిని కంప్లీట్ చేయమని అడుగుతుంటే వాటికి డబ్బులు లేవంటున్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీని నడపడానికి డబ్బులు లేవంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలను ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. రైతులకు ఇచ్చే ఆసరా డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు. అవి కాక మీరిచ్చిన సూపర్ 6 పథకాలను అమలుపరచడం కోసం రాష్ట్రం దివాళా తీసింది. నా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టు ఉదంతాలు మనం చూస్తున్న క్రమంలో, అంటే అటుపక్క అభివృద్ధికి, సంక్షేమానికి డబ్బులు లేని ఈ ప్రభుత్వం ఒక్క అమరావతి విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని తమలోని ప్రతిభను ఇనుమడింపు చేసుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో 20 సంవత్సరాలు ముందుంటారన్నారు. శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శారదా కాలేజీలో 250 విద్యార్థులకు స్వయంగా స్కాలర్షిప్లను అందించారు. శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని శారదా కాలేజీలో ఘనంగా నిర్వహించారు. 250 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రదానోత్సవం జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ఐటీ పరిశ్రమ ఉపాధి మార్గంగా యువతకు ఉండేదని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏ దేశం ఆలోచించిన విధంగా క్వాంటమ్ కంప్యూటరైజేషన్ గురించి యువత ఆలోచన చేస్తున్నారన్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో సోదరుడు బొండా ఉమ గారితో, అంతేకాకుండా గౌరవనీయులు ఎక్స్ మేయర్ జంధ్యాల శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ శారదా కాలేజీలో నాకు చాలా స్మృతులు ఉన్నాయి. దాంట్లో ఇక్కడే నేను ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ రాసిన కాలేజీ. ఈ కాలేజీలో 250 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులకి శంకర్ గారి ఆధ్వర్యంలో, తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ గర్ల్స్ హాస్టల్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు రాబోయే కాలంలో ఇటువంటి విద్యార్థులు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో చక్కటి ప్రావీణ్యంతో ఉద్యోగం చేసి మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్పూర్వకంగా నమస్కారాలు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ విద్యార్థుల ట్రస్ట్ పేరు మీద ట్రస్ట్ పెద్దలు జంధ్యాల శంకర్ గారు,
అలాగే లోకనాథ్ శర్మ గారు, బలరాం గారు, అలాగే మిగిలినటువంటి పెద్దల ఆధ్వర్యంలో దాదాపు 250 మంది బ్రాహ్మణ విద్యార్థినులకి, ఆడపిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు, వేద విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం సంతోషం. ఏ మంచి ఉద్దేశంతో ఆ రోజు మన తుమ్మలపల్లి హనుమయ్య గారు, అలాగే అన్నపూర్ణమ్మ గారు ఈ ట్రస్ట్ పెట్టారో, పెద్దలు జంధ్యాల శంకర్ గారు కానీ, లోకనాథ్ శర్మ గారు కానీ, ఇంకా మిగిలిన పెద్దల ఆధ్వర్యంలో ₹1 కూడా వృధా కాకపోకుండా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే మరి బ్రాహ్మణ సామాజిక వర్గాలకి ఇలాంటి ట్రస్టులతో పాటు ప్రభుత్వ పరంగా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తూ ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. విదేశాలలో చదువుకుంటే ఎంఎస్ కానీ, అలాగే మిగిలినటువంటి చదువులు చదువుకుంటే విదేశీ విద్యా విధానం ఇస్తున్నాం. అలాగే బ్రాహ్మణ మహిళలకి, బ్రాహ్మణ పెద్దలకి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగే చనిపోతే ఎవరన్నా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా బ్రాహ్మణ కార్పొరేషన్ లోన్లన్నీ కూడా ఓపెన్ చేసాం. బ్రాహ్మణ పెద్దలందరికీ, కుటుంబాలకు కూడా మేలు చేస్తాం. ఖచ్చితంగా మాకు దేవుడిచ్చిన శక్తి కొలది రాష్ట్రం అనేక ఇబ్బందులు, కష్టాలు, సమస్యల్లో ఉన్న పేద వర్గాలకి, అలాగే బ్రాహ్మణ వర్గాలకి అంకిత దీక్షతో వాళ్ళకి మేలు చేస్తామని తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం చేపట్టినటువంటి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తా ఉన్నా. ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు చేతుల మీదుగా మరి స్కాలర్షిప్ ఇచ్చారు. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్ని గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం. రామనారాయణ సిఏ కుందా రామనారాయణ, సెక్రటరీ శారదా కాలేజ్ అండి. ఇవాళ తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్ ట్రస్ట్ తరఫున బ్రాహ్మణ విద్యార్థులకు అందరికీ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం శారదా కాలేజీలో జరుగుతున్నది. దీనికి వచ్చిన మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారికి, బొండా ఉమా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఈ విధంగా ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా పూర్తి చేయనున్నట్లు మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు నీరందించి రైతుల కళ్ళలో సంతోషాన్ని చూడాలనేదే చంద్రబాబు ఏకైక లక్ష్యమన్నారు. విభజనతో రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని, అంతకంటే ఎక్కువగా వైసీపీ పాలనలో జరిగిందని తెలిపారు. 2014-2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారని, కానీ జగన్ హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. చేసిన పనులు కూడా నాసిరకంగా జరిగాయని తెలిపారు. వైసీపీ హయాంలో పోలవరం నిధుల్ని పూర్తిగా దోచేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తో, ప్రజల పట్ల ఎంత నిబద్ధత ఉందో ఒకసారి నేను ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నానండి. మన రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మనం అందరం కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు, మనకు రాజధాని లేనప్పుడు, అప్పుడు రాజధాని లేకుండా ఉండే చెట్ల కింద కూడా పరిపాలన సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగస్తులు కూడా అలాగే ఆనాడు సహకరించారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఒక కంకణం కట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రంలో కలిసినటువంటి 7 మండలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రాష్ట్రంలో కలపాలి, అది మాకు రాజ్యసభ, లోక్సభలో కూడా మాకు చట్టపరంగా బిల్లు అయితేనే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయననేసి ఆయన గట్టిగా కూర్చున్నారు. సో అట్లాగా ఆ మండలాలు మనకి కలిపిన తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఒక చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల కానీ ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయండి. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం కాదు, ఇప్పుడు జరిగిపోయే దాని కోసం కాదు, భావి తరాల కోసం ఆయన ఒక ఆలోచనలు చేస్తారు, ఒక సంస్కరణలు తీసుకొస్తారు. సో అట్లాంటి గొప్ప నాయకులు, గొప్ప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ఉండటం చాలా మన రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా, తెలియజేస్తున్నానండి. మరి అంత చిత్తశుద్ధితో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా రైతుల కోసం కష్టపడ్డారు, పోలవరం ప్రజల కోసం కష్టపడ్డారు, ముంపు నిర్వాసిత మండలాల ప్రజల కోసం కృషి చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మరి అదే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారండి,
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పని లేదు అనేసి చేతులు దులిపేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కంకణం కట్టుకుని ఒక సంకల్ప బలంతో ప్రాజెక్ట్ ని ఎలాగైనా సరే పూర్తి చేయాలి, ముప్పు మండలాల్ని మన రాష్ట్రంలో కలిపేలా చేయాలి, రైతాంగం కళ్లల్లో ఆనందం చూడాలి, ప్రతి ఎకరాకి నీరందించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం కట్టాల్సినటువంటి పని లేదు, మేము కష్టపడాల్సినటువంటి పని లేదు, మేమేమి రైతులకి న్యాయం చేయాల్సినటువంటి పని లేదు అని ఎంతో నిర్లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు పాస్టర్లు సంయమనం పాటించాలని పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ సూచించారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని అభ్యర్థించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబర్ట్ సునీల్ మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై అనేక మంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రజలకు తప్పు సమాచారం ఇస్తున్నారన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ సంఘాలు పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సమయం పాటించాలన్నారు. పూర్తి ఆధారాలు లేకుండా ప్రవీణ్ పగడాల మృతిపై విశ్లేషణ చేయవద్దన్నారు. క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో హోమ్ మినిస్టర్ ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. మీటింగ్కి ఆహ్వానించిన వెంటనే మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేను గోవాడ రాబర్ట్ సునీల్, ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే అనేక సందర్భాల్లో పాస్టర్స్ జేఏసీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. అనేక సమస్యల్లో మేము క్రైస్తవుల పట్ల నిలబడి పోరాడిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో క్రైస్తవులకి ప్రతి క్రైస్తవుడు మాట్లాడేది కానీ, ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో భద్రత ఉందా లేదా, క్రైస్తవుల పట్ల మనకేమన్నా రక్షణ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఛానల్స్లో మాట్లాడుతున్నారు. దాని నిమిత్తమై కేవలం పాస్టర్స్ గురించి, క్రైస్తవ నాయకుల గురించి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం ఒక 15 రోజుల క్రితం చూసినట్లయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఒక యాక్సిడెంట్ని, మరి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు. దీని మీద రాష్ట్రం అంతా అనేకమైన అపోహలు, అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న శ్రీరామనవమి వేడుకలు. ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవం. విజయవాడలో వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని తీర్మానం. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు సంచలన ఆరోపణలు. అప్పులు తీసుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతుందని ఎద్దేవా. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తాం స్పష్టం చేసిన మాజీ మంత్రి పీతల సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్కారం.